వచ్చేసి ఆళ్ళగడ్డ నుండి తాడిపత్రికి వెళ్ళే బస్సు నెంబరు AP21Z0480. ఇది ఆళ్ళగడ్డ డిపోది. ఈ బస్సు ఉయ్యలవాడ కొలిమిగుండ్ల మీదుగా తాడిపత్రి అయితే వెళ్తుంది. మనం ఇప్పుడు ఆలూరు కోన రంగనాయకుల స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది మొత్తము ఘాట్ రోడ్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆలూరు కోన. ఇది వచ్చేసి తాడిపత్రి నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈరోజు శనివారం అవ్వడం వల్ల ఎక్కువ మంది భక్తులు వచ్చినారన్నమాట. ఈ టెంపుల్ దగ్గర న్యాచురల్ వాటర్ ఫాల్ ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఈ టెంపుల్కి మెట్ల దారి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అన్నమాట. నేను చెప్పాను కదా ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంటుందని. ఇప్పుడు మనం అటు సైడ్ వెళ్దాము. ఇక్కడికి వచ్చే భక్తులకు నిత్యాన్నదానం కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నిత్యాన్నదానం సత్రం అన్నమాట. తాడిపత్రి మరియు చుట్టుపక్కల ఉండే వాళ్ళకు ఇది ఒక మంచి హ్యాంగ్ ఓవర్ డెస్టినేషన్. ఇక్కడ శ్రీరామనవమి నుండి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి. ఇక్కడ స్వామికి తలనీలాలు ఇవ్వాలనుకుంటే లెఫ్ట్ సైడ్లో కిందికి వెళ్తే అక్కడ ఉంటుంది. చుట్టూ మొత్తం ఈత చెట్లతో అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వాటర్ ఫాల్ అన్నమాట. ఇది ఎండాకాలం కావడం వలన ఎక్కువ నీళ్లు రావడం లేదు. ఇక్కడ నుంచి కొద్దిగా పైకి వెళ్తే ఇంకొక వాటర్ ఫాల్ కూడా ఉంటుంది, కానీ అది కొద్దిగా రిస్క్. ఇప్పుడైతే మనం దేవాలయంలోకి వెళ్ళి స్వామిని దర్శించుకుందాం. ఇదే శ్రీ ఆలూరు కోన రంగనాయకుల స్వామి టెంపుల్. ఇక్కడ లోపల కెమెరా అలో ఉండదు కనుక ఓన్లీ బయట సరౌండింగ్స్ మాత్రమే చూపించుతున్నాం. ఇక్కడ టెంపుల్ ఎన్విరాన్మెంట్ ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. మా దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ నుండి ఆటో తీసుకొని తిరిగి తాడిపత్రి టౌన్కి అయితే వచ్చాము. అక్కడ నుండి బస్ తీసుకొని తిరిగి ఆళ్ళగడ్డకి అయితే చేరుకున్నాము. ఈ ప్లేస్కి రైనీ సీజన్లో వెళ్ళండి, చాలా బాగుంటుంది.